LNM IIT Jaipur. Complete details, annual CTC up to 53.87 lakhs per annum. ఈరోజు భారతదేశంలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒకటిగా ఉన్నటువంటి లక్ష్మీ నివాస్ మిట్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఈ వీడియో మనం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, స్కాలర్షిప్స్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, అదేవిధంగా టాప్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి DTU అనుకోండి, లేకపోతే IIIT అనుకోండి, వాటితో పోల్చి చూసినప్పుడు దీని యొక్క ఫీచర్స్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి హైయెస్ట్ ప్యాకేజ్ గురించి ఆల్రెడీ మనం చెప్పాం. 53.87 lakhs, యావరేజ్ ప్యాకేజ్ ఆఫ్ 14 lakhs. ఇది మనకి క్రైట్ కాలేజ్ అయినా, సో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోలో మనం ఏమేమి డీటెయిల్స్ కవర్ చేస్తున్నామంటే LNM IIT జైపూర్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా దాని యొక్క ప్లేస్మెంట్స్, ఫీజు, స్కాలర్షిప్స్, క్యాంపస్ లైఫ్, అదేవిధంగా క్యాంపస్ ఓవర్వ్యూ. సో నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. టాప్ 10 కాలేజెస్ ఇండియాలో భాగంగా మనం ఈ రోజు ఈ కాలేజీని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం అనమాట. సో మీరు ఒక మంచి వైబ్ ఉన్నటువంటి కాలేజ్, హైయెస్ట్ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి కాలేజ్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి కాలేజ్, వైబ్రెంట్ క్యాంపస్ లైఫ్ కలిగినటువంటి కాలేజ్. సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి జైపూర్ సిటీలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉందండి. 2003లో ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయబడి 100 ఎకరాల అత్యంత పచ్చదనంతో కూడుకున్నటువంటి క్యాంపస్ అన్నమాట. ఇది ఇంజనీరింగ్ విద్యార్థులకి ఒక హాట్ డెస్టినేషన్గా ఈ ఇన్స్టిట్యూషన్ అనేది 2003 సంవత్సరం నుంచి కూడా కొనసాగుతూ ఉందన్నమాట. ఈ LNM IIT అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఎస్టాబ్లిష్ చేయబడి ఇది ఒక సెమీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్తో పాటు అకాడమిక్ చార్మింగ్ కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందన్నట్టయితే కొంత హైయర్ ఎండ్ వైపుకే ఉందండి. సో ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ఫీజు వచ్చేసి 2 లక్షలు పర్ సెమిస్టర్ అనమాట. అంటే సంవత్సరానికి 4 lakhs ఫీజు, అంటే 4 16. హాస్టల్ ఫీజు వచ్చేసి 25,000 పర్ సెమిస్టర్, అంటే ఒక సంవత్సరానికి వచ్చేసి 50,000. అప్రాక్సిమేట్గా మనకి ఓవరాల్ ఫీ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఒక 20 లక్షల రూపాయలు మీరు దీని మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు గబరా పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉంది, ఒక మంచి ఉద్దేశంతో పెట్టబడినటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇక్కడ మంచి స్కాలర్షిప్స్తో పాటు ఫైనాన్షియల్ ఎయిడ్స్ కూడా మెరిటోరియస్ స్టూడెంట్స్ కోసం ఉన్నాయన్నట్టు. సో మీరు JEE అడ్వాన్స్లో మంచి స్కోర్ కానీ వచ్చినట్లయితే, అదేవిధంగా మీ యొక్క స్టేట్ బోర్డ్స్లో కానీ సెంట్రల్ బోర్డ్స్లో కానీ మంచి పెర్ఫార్మెన్స్ కానీ చూపించినట్లయితే మీకు 35,000 పర్ సెమిస్టర్, అంటే సంవత్సరానికి ఒక 70,000 వరకు స్కాలర్షిప్ వస్తుంది. ఇంకా మీరు పెర్ఫార్మెన్స్లో మంచి ర్యాంకర్స్ కానట్లయితే, ఇంకా మనం పూర్ ఫ్యామిలీ నుంచి కానీ వచ్చి లో ఇన్కమ్ గ్రూప్స్ నుంచి కానీ వచ్చినట్లయితే మరింత స్కాలర్షిప్స్ కోసం కూడా మనము రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ బీటెక్ స్పెషలైజేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు కంప్యూటర్ సైన్స్, ECE, మెకానికల్ ఉన్నాయి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ మీద కూడా అనేక స్పెషలైజేషన్స్ బీటెక్ హానర్స్ ప్రోగ్రాంలో ఉన్నాయన్నమాట. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ మనం తీసుకున్నప్పుడు బీటెక్ ప్లస్ ఎంటెక్, ఇప్పుడు మీకు తెలుసు అనేక కాలేజీల్లో టాప్ కాలేజెస్లో ఈ బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్స్ అనేవి పాపులర్గా ఉంది. వీటిలో కానీ లేకపోతే అనేక పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా LNM IITలో కూడా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. వీటి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా సీట్ పొందేటువంటి అవకాశం ఉంది. సో ఇంకా ప్లేస్మెంట్స్ మనం ఆల్రెడీ చెప్పాము. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 13 to 14 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 53.87 lakhs ప్యాకేజ్ ఉందన్నమాట. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పిల్లలు ప్లేస్ అవుతున్నారని చూసినప్పుడు మనకి 99% ప్లేస్మెంట్స్ ఉన్నాయన్నట్టుగా వాళ్ళ యొక్క వెబ్సైట్ కానీ లేకపోతే వాళ్ళ ప్లేస్మెంట్ ఆఫీసర్ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి కంపెనీస్ ఏమేమి కంపెనీస్ వస్తాయని మనం తీసుకున్నప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్, అడోబ్ ఎక్కువగా ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో దీని యొక్క అడ్మిషన్ ప్రాసెస్ కానీ మనం గమనించినట్లయితే మేజర్గా JEE మెయిన్స్లో మంచి పర్సెంటైల్ ఉన్నటువంటి వాళ్ళు దీనిని తీసుకోవడం జరుగుతుంది. బేసిక్ స్టాండర్డ్గా తీసుకున్నప్పుడు మనకి ఇంటర్లో వచ్చేసి 60% ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలో కంపల్సరీగా స్కోరింగ్ అనేది మినిమం రిక్వైర్మెంట్గా ఉంది. సో JEE అడ్వాన్స్లో ఎవరికైతే మంచి ర్యాంక్స్ వస్తాయో వాళ్ళు మంచి స్కాలర్షిప్స్ని ఇక్కడ పొందవచ్చు. సో ఇక్కడ మనకు తీసుకున్నప్పుడు క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుందని మనం తీసుకున్నప్పుడు మీకు చెప్పాను కదా, ఇది 100 ఎకరాలతో కూడుకున్నటువంటి ఒక లష్ గ్రీన్ క్యాంపస్. ఎప్పుడు కూడా మంచి క్యాంపస్లో ఎప్పుడు కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఇట్ ఈస్ ఏ మిక్స్చర్ ఆఫ్ అకాడమిక్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్, కల్చరల్ ఫెస్టివల్స్ కానీ, స్టూడెంట్స్ యొక్క క్లబ్స్ కానీ, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అనేది ఇక్కడ ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయని మనం తీసుకున్నప్పుడు బాయ్స్కి, గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఉందండి. పవర్ బ్యాకప్ అనేది ఉంటుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ జిమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో, ఆట స్థలాలు కానీ లేకపోతే అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడుకున్నటువంటి మెస్ మరియు డైనింగ్ హాల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట. మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ వైపు చూస్తున్నట్లయితే, అదేవిధంగా హోలిస్ట్ డెవలప్మెంట్ కోసం చూసుకున్నప్పుడు మీకు ఇది బెస్ట్ ప్లేస్ అన్నట్టు. ఇది మీ డ్రీమ్ కాలేజ్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు
ఇటువంటి మరిన్ని కాలేజీల ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకు తీసుకురావాలన్నట్లయితే తప్పనిసరిగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి. మీకు నేను చేసేటువంటి మరిన్ని వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.